గాంధీ అన్నాడు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేస్తా, మొత్తం భారతదేశంలోనే ఒక అద్భుతం చేస్తా దీన్ని అన్నాడు. గాంధీ గారి మునిమన్మడు చెప్పిండు తుషార్ గాంధీ, వద్దురా నాయన, నువ్వు చేస్తే గాంధీ కూడా బాధపడతాడు, వద్దు, నువ్వు పొరపాటున కూడా ముట్టకు, ఆడ ఉండే ఇండ్లు గిన్లు అన్ని తీసేసి గాంధీ గారి ఆత్మకు శోభిస్తుంది, అట్లాంటి పని చేయకు, నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాంధీ అని చెప్పి గాంధీ గారు మునిమనమడు చెప్తే, ఇప్పుడు ఇక ట్రాక్ మార్చిండు. ఇప్పుడు ఇక దేవుని అడ్డం పెట్టుకున్నాడు, ఇక శివుని అడ్డం పెట్టుకున్నాడు. ఇవాళ శివుణ్ణి, ఇవాళ శివుడి గుడి కడుతున్నా అని చెప్పి ఆడ మూసి తీరంలో గుడి కడుతున్నా, అద్భుతాలు చేయబోతున్నా, నేను శివతాండవం చేస్తా, ఈ మచ్చరపాయలు అని పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నాడు. మూసి అనేది ఒకనాడు జీవనది. ఒకనాడు కులీ కుతుబ్ షా గారు 1591లో ఈ నగరానికి ముగ్గు పోసినప్పుడు, మన హైదరాబాద్ నగరంకి ముగ్గు పోసినప్పుడు మూసీ తీరంలోనే ముగ్గు పోసిండు. ఆనాడు ఇదొక జీవనది, ఒక బ్రహ్మాండమైన నది, కృష్ణానదికి ఉపనది మూసి. అక్కడ వికారాబాద్ జంగల్లో అనంతగిరి ప్రాంతంలో ప్రారంభమై ఆడికెళ్ళి మొత్తం 100 కిలోమీటర్లు ప్రవహించి చివరికి కింద వాడరేవు దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఆ కృష్ణానది కిందికి పోయి సముద్రంలో కలుస్తుంది. అట్లాంటి ఒక జీవనది మూసి ఒకనాడు. చెడగొట్టింది ఎవరైనా నాకు అర్థం కాదు. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. మూసి మురికి కూపమైంది, చేసింది ఎవరు? నీ కాంగ్రెస్ పార్టీ కాదా? నువ్వు గతంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ కాదా? 64-65 ఏళ్ళు మీరే కదా ఈ రాష్ట్రాన్ని ఏలింది. మీ హయాంలోనే కదా హైదరాబాద్లోని మూసీని ఒక డ్రైనేజ్గా మార్చింది మీరే కదా. ఆనాడు మీరు 65 ఏళ్ళ అవకాశం ఉన్నా దాన్ని ఒక జీవనదిని నాశనం చేసిందే మీరు.